Hi guys, this is Swapna Kandimalla, a licensed Zumba instructor, aerobics instructor, yoga instructor and also a dietitianist. Welcome to my channel. This is my first video like this. నేను ఎప్పుడు ఇట్లాగా చిట్ చాట్ చేస్తూ మాట్లాడలేదు. నా ఛానల్లో మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఆర్ ఆల్ జుంబా వీడియోసే ఉంటాయి. కానీ ఈ ఫస్ట్ టైం నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మోస్ట్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ హౌ టు డూ డైట్ వితౌట్ గెయినింగ్ దేర్ వెయిట్ బ్యాక్. డైట్ చేస్తున్నారు, కాకపోతే తగ్గుతున్నారు, ఆపగానే మళ్ళీ వచ్చేస్తున్నారు. సో ఎందుకు ఇలా వస్తున్నారు అనేసి డౌట్ క్రియేట్ చేస్తున్నారు. సో నేను వాళ్ళ కోసం అనేసి నేను ఇది ప్లేస్ చేస్తున్నాను, మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది అనేసి. వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది హెల్ప్ఫుల్ అవుతుందనేసి అనుకుంటున్నాను. నేను ఒక 10 టిప్స్ చెప్తా, ఆ టిప్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ కనిపిస్తుంది, సాధిస్తారు వెయిట్ లాస్ అనేది, దాన్ని మెయింటైన్ చేయగలుగుతారు. ఓకే, ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వీడియోస్ కనుక మీకు మళ్ళీ మళ్ళీ కావాలి అనేసి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. అప్పుడు మేము ఎప్పుడు ప్లేస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి వీడియోస్ ప్లేస్ చేసినప్పుడల్లా. సో బెల్ ఐకాన్ని కంపల్సరీ ట్యాప్ చేయండి. ఓకే, మీ వాళ్ళకి వీడియోస్ని పాస్ ఆన్ చేయండి, వాళ్ళు కూడా ఫాలో అవుతారు, వాళ్ళు కూడా స్లిమ్ అండ్ ఫిట్గా ఉంటారు. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి చెప్పాను కదా, వెయిట్ గెయిన్ అవ్వకూడదు రిటర్న్ మళ్ళీ వెయిట్ డైట్ చేసిన తర్వాత అనేసి. వెయిట్ గెయిన్ ఎందుకు అవుతాము అనేది రీజన్స్ చెప్తాను. నా ఓల్డ్ పిక్స్ చూపిస్తాను ఇప్పుడు మీకు. అంతకుముందు నేను ఎంత వెయిట్ ఉన్నాను, ఇప్పుడు ఎట్లా ఉన్నాను ఏంటి అని మీకు అర్థమవుతుంది, నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను ఏంటి అని. సో అప్పుడు నన్ను చాలా నిక్నేమ్స్తో పిలిచారు, బండ, లడ్డు, ఇంకా ఏదైనా ఇంకా బోల్డ్ అని అలాంటివి పిలిచారు. సో ఆ వెయిట్ అని పిలవటం మాకు తప్పులేదు ఇప్పుడు. సో అప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు చూసిన వాళ్ళు కంపేర్ చేసుకుంటే ఇంత చేంజ్ ఏంటి, నిక్నేమ్స్తో పిలుస్తారు మనం వెయిట్ ఉన్నప్పుడు. ఓకే, అప్పుడు లైట్ ఫీల్ అవుతాము కానీ ఏం చేయలేం. సో అలా పిలిపించుకోకుండా ఉండాలంటే అసలు ముందు వాళ్ళు పిలిపించుకోకుండా ఉండటం కోసం కాదు, మనం హెల్తీగా ఫిట్గా ఉండాలి అంటే మనం హైట్కి తగ్గ వెయిట్లోనే ఉండాలి. సో దానికోసం ఉండాలంటే డైట్ ఫాలో అవ్వాలి. ఇంకొక పెద్ద మిస్టేక్ అందరూ చేసేది ఏంటి అంటే ర్యాండమ్ డైట్స్. మీరు ఇట్లాగా డైట్స్ ఎలాంటి అంటే యాపిల్ సీడర్ వెనిగర్ డైట్, ఫ్రూట్ డైట్, సలాడ్ డైట్స్, రా డైట్ అంటారు, ప్రోటీన్ డైట్ అంటారు, లిక్విడ్ డైట్ అంటారు, ఇంటర్మీడియట్ డైట్ అంటారు, రకరకాల డైట్స్ ఉన్నాయి, ఫ్యాట్ డైట్ అంటారు. ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది, కానీ ఆ డైట్స్ ఎన్ని రోజులు చేస్తాం? 1 వీక్ చేస్తారు, 10 డేస్ చేస్తారు, 15 డేస్ చేస్తారు, అదర్వైజ్ మ్యాక్సిమం 1 మంత్ చేస్తారు. అంతకుమించి మీరు లైఫ్ లాంగ్ చేయరు కదా. సో దానివల్ల ఏంటంటే రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది, నేను రాదని చెప్పను, ఖచ్చితంగా రిజల్ట్ అయితే మీకు వస్తుంది. కాకపోతే ఎంతైతే రిజల్ట్ వస్తుందో మీరు మళ్ళీ నార్మల్ డైట్కి రాగానే వితిన్ 15 డేస్, 2 వీక్స్, 15 డేస్, 10 డేస్లో మీ వెయిట్ రీగెయిన్ అవుతుంది. కొంతమందికి అయితే వాళ్ళు తగ్గిన వెయిట్ కంటే ఇంకా ఎక్కువ వెయిట్ పెరుగుతున్నారు. రీజన్ ఈజ్ మీరు ఫాలో అయ్యే ప్రాసెస్ అనేది కరెక్ట్ కాదు, అందుకనే మీరు వెయిట్ వెంటనే పెరుగుతున్నారు. ఇంకొకటి, మీరు డైట్స్ ఈ ర్యాండమ్ డైట్స్ ఇలా షార్ట్ పీరియడ్స్లో వెయిట్ తగ్గాలి అనేసి డైట్ చేసే వాళ్ళందరికీ తగ్గే వెయిట్ ఓన్లీ దే ఆర్ లూజింగ్ మజిల్ వెయిట్, నాట్ ఫ్యాట్ వెయిట్. మజిల్ వెయిట్ తగ్గుతుంది. మళ్ళీ మీరు కనుక డైట్ ఆపేసి నార్మల్ డైట్కి వెళ్ళిపోగానే గెయిన్ అవుతారు. ఆ గెయిన్ అయ్యేదల్లా ఓన్లీ ఫ్యాట్, నాట్ ఎట్ ఆల్ మజిల్, నాట్ ఎట్ ఆల్ వాటర్. ఓన్లీ ఫ్యాట్ రీగెయిన్ అవుతుంది. మజిల్ లూజ్ చేసుకొని ఫ్యాట్ రీగెయిన్ చేసుకోవడం కరెక్టా? దట్ ఈస్ నాట్ ద ప్రాసెస్, అది కరెక్ట్ వే కాదు. ఫ్యాట్ని కంట్రోల్ చేసుకోవడం, తగ్గించడం చాలా కష్టం, మజిల్ లూజ్ చేయడం చాలా ఈజీ. సో డోంట్ లూజ్ మజిల్స్. మనం స్ట్రెంగ్త్గా ఉండాలి, బలంగా ఉండాలి అంటే మజిల్ ఉండాలి, నాట్ ఫ్యాట్. సో నేను చెప్పే ఫస్ట్ టిప్ ఏంటంటే మీరు డైట్ చేయగలిగితే, లైఫ్ లాంగ్ డైట్ చేయగలిగితేనే
చేయండి, లేదా అసలు స్టార్ట్ చేయొద్దు. దిస్ ఈజ్ మై ఫస్ట్ టిప్. అట్లా అయితే మీరు మాత్రం డైట్ చేయండి. ఓకే, లైఫ్ లాంగ్ ఇప్పుడు డైట్ చేస్తున్నాం, తగ్గుతున్నాం, మళ్ళీ నార్మల్ డైట్ ఎందుకు? నార్మల్ డైట్ చేయగల పెరుగుతున్నాం. సో పెరుగుతున్నారంటే ఏంటంటే అన్వాంటెడ్, మీ క్యాలరీస్ కంటే ఎక్కువ తీసుకుంటున్నట్లే. సో అలా కాకుండా లైఫ్ లాంగ్ సిస్టమేటిక్గా ఒకటేలాగా మీరు మెయింటైన్ చేయండి. ఎప్పుడు తినే ఐటమ్స్ ఏమి అలా తినండి, ఖచ్చితంగా వెయిట్ అనేది మీరు రీగెయిన్ అవ్వరు. అండ్ ఇలాంటి ర్యాండమ్ డైట్స్ చేయటం వల్ల మెయిన్ నెగటివ్ పాయింట్స్, పాజిటివ్ అంటే నెగటివ్ వస్తుంది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్. ఫస్ట్ నెగటివ్ హెయిర్ ఫాల్. మీరు గమనించండి, డైట్ ఫ్రీక్వెంట్ డైట్స్ చేసే వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. హెల్దీ హెయిర్, మనం హెల్దీగా ఉన్నామా లేదా అనేసి రిఫ్లెక్ట్ చేసేదల్లా మన హెయిర్, స్కిన్, నెయిల్స్ మాత్రమే. హెయిర్, స్కిన్, నెయిల్స్ డల్గా ఉన్నాయంటే మీరు హెల్దీగా లేనట్లే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ లూజ్ మోర్ హెయిర్. ఎందుకంటే డైట్ చేయటం వల్ల మీకు కావాల్సిన అన్ని రకాల ప్రోటీన్స్, హెల్తీ విటమిన్స్ అండ్ మినరల్స్, ప్రాపర్ కార్బోహైడ్రేట్స్ అన్ని లెవెల్స్లో అందవు. సో మీకు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. మీరు డైట్ ఆపేసిన తర్వాత నార్మల్ డైట్ వచ్చినా కూడా ఈ హెయిర్ ఫాల్ అనేది కొన్ని మంత్స్ వరకు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ డెఫిషియన్సీ. మీరు ఆ 1 వీక్ 10 డేస్ చేసిన డైట్ వల్ల ఎంత ల్యాక్ చేశారో ప్రోటీన్స్, మినరల్స్, సంథింగ్ ఎక్సెట్రా అవి రీగైన్ అయ్యి మళ్ళీ నార్మల్కి వచ్చే వరకు హెయిర్ ఫాల్ అనేది ఉంటూనే ఉంటుంది. సో 1 నెగటివ్ పాయింట్. సెకండ్ వన్ వచ్చేసేసి స్ట్రెచ్ మార్క్స్ కూడా వస్తాయి. మీరు వెయిట్ ఉంటారు, డైట్ చేయటం వల్ల సడన్ వెయిట్ లాస్ వస్తుంది. సడన్ వెయిట్ లాస్ రావడం వల్ల ఏంటంటే మజిల్ లూజ్ అయినంత ఫాస్ట్గా స్కిన్ ష్రింక్ అవ్వదు. సో ఎక్స్పాండ్ అయిన స్కిన్ ష్రింక్ అయ్యేప్పుడు మీకు స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తాయి. అవసరమా? మనకి ఉన్న వెయిట్ని తగ్గించుకోవడం కాకుండా డల్గా చేసుకొని ఫేస్ని, స్కిన్ని స్ట్రెచ్ మార్క్స్ తెచ్చుకొని ఇంకా ఆడ్గా తెచ్చుకోవడం అవసరమా? సో అదే మీరు ప్రాపర్గా డైట్ చేశారనుకోండి, మజిల్ లూజ్ అవ్వకుండా ఫ్యాట్ మెల్ట్ చేసుకుంటూ స్కిన్ కూడా టైట్గా చేసుకుంటూ మనం తగ్గచ్చు, ఫిట్గా ఉండొచ్చు. సో దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్ ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్ నెగటివ్ డైట్ చేయటం వల్ల. థర్డ్ వన్ ఏంటంటే ఫ్రిజైల్ నెయిల్స్ మీన్స్ పెల్స్ బారిన నెయిల్స్ ఊరికి మనకు నెయిల్ కట్టర్ కూడా యూజ్ చేయకుండా ఊరికి నెయిల్ అనగానే ఇరిగిపోవటం, ఏదైనా తగలగానే ఇరిగిపోవటం, ఊరికనే ఇరిగిపోతాయి. సో ఇది కూడా ఏంటంటే ల్యాక్ ఆఫ్ డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల నెయిల్స్ కూడా డల్ అయిపోతాయి. ఇది థర్డ్ వన్. ఫోర్త్ అండ్ ద మెయిన్ థింగ్ ఈజ్ లూజింగ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీరు ఆ వెయిట్ గెయిన్ అవటం వల్ల కానీ, సడన్ చేంజెస్ రావటం వల్ల కానీ యూ కెన్ లూజ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. బయటికి వెళ్తారు, కొన్ని రోజులేమో లావుగా కనిపిస్తారు, కొన్ని రోజులేమో సన్నగా అయిపోయి డల్గా అనిపిస్తారు. మళ్ళీ డైట్ మళ్ళీ కంట్రోల్ అవ్వగానే మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యేసరికి యూ కెన్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. చేస్తున్నాము, తగ్గుతున్నాము, మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోయాము. ఎట్లా? ఎందుకు? అసలు ఇది ఇంతే, నాకు తగ్గను, నేనేం చేసినా తగ్గను, ఇలాంటివి వస్తాయన్నమాట. సో ఈ 4 మీరు ర్యాండమ్ డైట్స్ చేయటం వల్ల ఈ 4 నెగటివ్ పాయింట్స్ మీకు ఎక్స్ట్రా వస్తాయి. ఓకే, సో అందుకని ఏం చెప్తానంటే మెయింటైన్ ఈ 10 టిప్స్ మెయింటైన్ చేయండి. నేను చెప్పే 10 టిప్స్ మీకు బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఈ 10 టిప్స్ మెయింటైన్ చేయండి. యూ కెన్ లూజ్ వెయిట్ అండ్ యూ డోంట్ రీగెయిన్ యువర్ వెయిట్ అట్ ఆల్. ఓకే, ఫస్ట్ టిప్ ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను, నెవర్ డూ ఎ డైట్. మీరు డైట్ కనుక చేయాలి అనుకుంటే లైఫ్ లాంగ్ చేసేటట్లయితేనే డైట్ చేయాలి, లేకపోతే ఇలాంటి ర్యాండమ్ డైట్స్ మాత్రం చేయొద్దు. ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ ఏంటి అంటే, మీరు లేచినప్పుడు మాత్రం లేవగానే కాఫీ కానీ, టీ కానీ, సిగరెట్స్ కానీ ఇలాంటివి ఏమీ యూజ్ చేయొద్దు. సిగరెట్స్ తాగటం, టీ తాగడం, కాఫీ తాగటం లేవగానే మాత్రం ఎంప్టీ స్టమక్ మీద చేయకూడదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ మెయిన్ టిప్. ఎందుకు అంటే మనము 8 to 10 అవర్స్ వరకు మనం టమీ ఫాస్టింగ్లో ఉంటుంది. ఎందుకంటే మనం ముందు రోజు నైట్ 8కో 9కో 10కో తినేసిస్తాము. నెక్స్ట్ డేకి ఫ్రమ్ దట్ ఆన్వర్డ్స్ నెక్స్ట్ డే మనం లేచి బ్రేక్ఫాస్ట్ చేసేదా మొత్తం ఎంటీ. నియర్లీ
ఎంత కాదన్నా 8 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుకుంటారు. 8 అవర్స్ మొత్తం టమ్మీ ఎంటీగా ఉంటుంది. యు ఆర్ ఇన్ ఫాస్టింగ్ ఫ్రమ్ 8 అవర్స్. సో ఆ ఎంటీ స్టమక్ మీద కాఫీ కానీ టీ కానీ ఇలాంటి సిగరెట్స్ కానీ ఏం తీసుకోకూడదు. దిస్ ఇస్ మోస్ట్ డేంజరస్ వన్. ఎందుకంటే మీకు ఆ డే అంతా ఎనర్జీ కావాలి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేచిన వెంటనే వితిన్ 10 minutesలో సాలిడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. లైక్ సోక్డ్ ఆల్మండ్స్, నానబెట్టిన బాదం పప్పులు తీసుకోవచ్చు, బనానా తీసుకోవచ్చు, 2 బిస్కెట్స్ తీసుకోవచ్చు. అంతకుమించి ఎక్కువ కాదు, కానీ సాలిడ్స్ డేట్స్ తీసుకోవచ్చు. ఏదైనా సరే ఇలాంటి తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే లిక్విడ్స్ కాకుండా సాలిడ్స్ తీసుకోవాలి. అది హెల్దీ న్యూట్రిషన్ అయి ఉండాలి. ఉంటే ఆ డే అంతా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. దిస్ ఇస్ ద సెకండ్ టిప్. థర్డ్ టిప్ వచ్చేసేసి నెక్స్ట్ ఎవ్రీ 2 అవర్స్కి మీరు ఏదైనా తినడానికి ట్రై చేయండి. అనుకుంటారు, మీరేమనుకుంటారు, నేను వెయిట్ తగ్గాలనుకుంటున్నాను, వెయిట్ పెరగాలి అని కాదు, వెయిట్ పెరగడం కోసం కాదు, ఇలా 2 అవర్స్కి తింటే వెయిట్ పెరుగుతారు కానీ ఎలా తగ్గుతారని మీకు డౌట్ రావచ్చు. కానీ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ మనకి చపాతీలు మాత్రమే తినాలి డే అంతా, ఇంక ఏ ఫుడ్ లేదు, ఓన్లీ చపాతీసే తినాలి అనుకుందాం. ఎగ్జాంపుల్ జనరల్గా వెళ్ళి చేస్తాం. బ్రేక్ఫాస్ట్కి 2 చపాతీస్, లంచ్కి 3 చపాతీస్, 2 సరిపోదు, 3 చపాతీస్ తీసుకుంటారు. అలానే డిన్నర్కి 3 చపాతీస్ మీన్స్ 8 కౌంట్, 2 + 3 + 3 8 కౌంట్, 8 చపాతీస్ తీసుకుంటున్నారు పర్ డే. కానీ నేనేం చెప్తున్నాను అంటే బ్రేక్ఫాస్ట్కి 2 చపాతీస్, లంచ్కి 1.5 చపాతీ. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కొంచెం హెవీగా ఉండాలి కాబట్టి యూ హ్యావ్ టు ఈట్ లైక్ ఎ కింగ్. సో బ్రేక్ఫాస్ట్ 2 చపాతీస్ తీసుకోండి, లంచ్ కొంచెం తగ్గుతుంది కాబట్టి 1.5. డిన్నర్ ఏంటంటే డిన్నర్ చేశాక మనకి ఏ పని ఉండదు కాబట్టి ఇంకా తగ్గించాలి. సో వీ హ్యావ్ టు ఈట్ ఓన్లీ 1 చపాతీ. ఇక్కడ ఎన్నైనా 2 చపాతీస్ బ్రేక్ఫాస్ట్, 1.5 at lunch and 1 at dinner. 2 + 1.5 3.5 and 1 చపాతీ at dinner. 4.5 చపాతీస్ అయిపోయింది. అండ్ 4.5 చపాతీస్ అయిపోయింది. నేను ఎవ్రీ 2 అవర్స్కి అన్నాను కాబట్టి ఫస్ట్ మీరు నిద్ర లేచిన తర్వాత, నేను ఎగ్జాంపుల్కి చపాతీ అన్నాను, మీరు నిద్ర లేని చపాతీ తినాలా అనేసి అనద్దు. ఎగ్జాంపుల్ సపోజ్ అదే దొరికితే మనం ఎలా తీసుకోవాలి అని. సో మన నిద్ర లేవగానే మనం ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ 1/2 చపాతీ, ఓకే, 1/2 చపాతీ తీసుకోవాలి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్లో 2 తీసేసుకుంటున్నాం. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అండ్ బిఫోర్ లంచ్, మిడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటాం. ఈ 2 మేజర్ మీల్స్ మధ్యలో 2 స్నాక్స్ పెట్టుకోవచ్చు. 1 మినిమం 2 అయినా పెట్టుకోవచ్చు. 1/2 చపాతీ పెట్టేసుకోండి అక్కడ. ఆఫ్టర్ లంచ్ అండ్ ఈవినింగ్ డిన్నర్ లోపు 1/2 చపాతీ పెట్టేసుకోండి. ఆఫ్టర్ డిన్నర్ అండ్ గోయింగ్ టు బెడ్కి వెళ్ళే ముందు ఒక 1/2 చపాతీ. మొత్తం ఎన్నవుతాయి క్యాలిక్యులేట్ చేయండి. మీరు 3 times తినేటప్పుడు చపాతీల కంటే ఇలా 2 అవర్స్ తీసుకునే చపాతీల క్వాంటిటీ తక్కువ ఉంటుంది. 7.5 చపాతీ వస్తుంది. 7.5 చపాతీ. జనరల్గా మీరు 3 meals మాత్రమే తీసుకుంటే 8 చపాతీస్ అవుతుంది. ఇలా 2 hours తీసుకుంటే మీరు తినేది 7.5 చపాతీ. సో మనం ఎక్కువ సార్లు తింటున్నాం, తక్కువ తింటున్నాం. 4th point వచ్చేసి మీ డిన్నర్ మాత్రము 3 hours బిఫోర్ గోయింగ్ టు బెడ్ కంప్లీట్ అవ్వాలి. అంటే సన్సెట్కి దగ్గరగానే మీరు కంప్లీట్ చేస్తే బాగుంటుంది. అంటే సన్సెట్ అవ్వగానే తింటాం, కానీ సన్సెట్ అవ్వగానే కొంచెం 1 hour బిఫోర్ మీరు కనుక డిన్నర్ కంప్లీట్ చేస్తే, మీరు ఇది కనుక టిప్ ఫాలో అయితే వితిన్ 1 week మీకు ఫ్లాట్ టమ్మీ మీకు చేంజ్ కనిపిస్తుంది. ఇంచ్ లాస్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ ఒక్క టిప్ మెయింటైన్ చేయగలిగితేనే మీకు పొట్ట అనేది తగ్గడం ఖచ్చితంగా 1 weekలో మీరు చూస్తారు. ఓవరాల్ వెయిట్ కంటే పొట్టలో అండ్ కోర్ పార్ట్ చుట్టూరా ఇంచ్ లాస్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, సన్సెట్కి దగ్గరగానే మీరు డిన్నర్ చేసేయాలి. లేదా బిఫోర్ గోయింగ్ టు బెడ్ 3 hours బిఫోరే కంప్లీట్ చేయాలి. మీరు 10కి పడుకున్నట్లయితే 7-7:30 కల్లా మీరు బిఫోర్ 7 కంప్లీట్ చేయండి, సరిపోతుంది. టమ్మీ మాత్రం ఖచ్చితంగా చేంజ్ వస్తుంది. అండ్ 5th point వచ్చేసి ఎక్సర్సైజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇందులో ఎక్సర్సైజ్ అనగానే ఈ 2 types ఆఫ్ మెంబర్స్ కనిపిస్తారు. ఒకటి ఏంటంటే
అమ్మ ఎక్సర్సైజ్ చాలా కష్టంగా అదేదో పెద్ద పనిష్మెంట్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఒకళ్ళు ఉంటే, ఇంకొకళ్ళు ఎక్సర్సైజ్ బాగా చేస్తారు కానీ నో కంట్రోల్ ఆన్ దే ఫుడ్. ఇది 2 రకాల మనుషులు ఉంటారు. సో ఫస్ట్ టైప్ ఏంటి అంటే, ఎక్సర్సైజ్ చేయాలంటే అది కష్టంగా చేయకండి, ఇష్టంగా చేయండి. ఎందుకంటే మనం బాడీ మెటబాలిక్ రేషియో పెరగాలి అంటే ఎక్సర్సైజ్ ఉండాలి కంపల్సరీ. అండ్ మీరు ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అంటే డైట్ వల్ల కాదు, దానికి తోడుగా ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. ఆ 2 ఇంటర్లింక్ అయితేనే మీరు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటారు. మీకు ఎక్సర్సైజ్ అనగానే ఓన్లీ జిమ్స్కి వెళ్ళాలని ఏం లేదు, మీకు ఇష్టమైన ఏదైనా యాక్టివిటీ చేయొచ్చు. లైక్ స్విమ్మింగ్ ఇంట్రెస్ట్ ఉంటే స్విమ్మింగ్ చేయండి, డాన్స్ ఇంట్రెస్ట్ ఉంటే జుంబా డాన్స్ ఇలాంటివి ట్రై చేయొచ్చు, ఏరోబిక్స్ డాన్స్ ట్రై చేయొచ్చు, యోగా చేయొచ్చు, బాస్కెట్బాల్, షటిల్, ఈవెన్ వాకింగ్ మీన్స్ బ్రిస్క్ వాక్ చేయాలి. ఇలాంటి ఏదైనా సరే యాక్టివిటీస్. కానీ రోజు మొత్తం మీద మీరు ఏదో ఒక యాక్టివిటీ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. మినిమం ½ అన్ అవర్ టు 1 అవర్ ఖచ్చితంగా చేయాల్సింది. ఎక్సర్సైజ్ చేస్తే మీకు క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతూ ఉంటాయి, ఫ్యాట్ మెల్టింగ్ ఎక్కువ ఉంటుంది, మజిల్ మాస్ ఎక్కువ పెరుగుతుంది. మనకి మజిల్ మాస్ పెరుగుతూ ఉంటే ఫిట్నెస్ ఉంటుంది, ఆ రింకిల్స్ కానీ ఏజ్ ఎఫెక్ట్ కానీ ఏం కనిపించవు. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి డిఫరెన్స్ అది. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి వాళ్ళ ఏజ్ అనేది త్వరగా కనపడదు. సేమ్ అదే ఏజ్ ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయని వాళ్ళని చూస్తే వీళ్ళే పెద్దగా ఎక్కువ ఏజ్లా కనిపిస్తారు. సో డిఫరెన్స్ అది. ఎక్సర్సైజ్ స్కిప్ చేయడానికి లేదు. వితౌట్ ఎక్సర్సైజ్ యూ కాంట్ లూజ్ యువర్ వెయిట్ ఆర్ యూ కాంట్ మెయింటైన్ యువర్ వెయిట్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈట్ హెల్దీ ఫుడ్. హెల్దీ ఫుడ్ అంటే ఎట్లా అంటే, సపోజ్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, మనకు దొరికే ఐటమ్స్ మీరు తీసుకోండి. వెయిట్ లాస్ అవ్వాలంటే సలాడ్ లీఫ్ తీసుకోవాలి, లెంట్యూస్ తీసుకోవాలి, గ్రీన్ యాపిల్ తీసుకోవాలి. ఇట్లాంటి ఫ్రూట్స్ మనకు దొరకని ఐటమ్స్ జోలికి మనం వెళ్ళొద్దు. మన ప్లేస్ ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం సౌత్ ఇండియన్స్ అనుకోండి, మన సౌత్ ఇండియన్స్లో ఇడ్లీ, దోశ, వడ, సాంబార్, పప్పు ఇలాంటివే తీసుకుంటాం. సో ఇలాంటివి తీసుకుంటేనే మీరు వెయిట్ లాస్ అవ్వాలి. లైఫ్ లాంగ్ మనము ఇవి తీసుకొని తింటాం కానీ కొన్ని ఆ ఫ్రూట్స్ అవి తిని అవి కొనుక్కొని లైఫ్ లాంగ్ తినలేము. సో మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్తోని మనం మేనేజ్ చేసుకోవాలి. నార్త్ ఇండియన్స్ అంటే దే కెన్ హ్యావ్ రోటీస్, పరాఠాస్ లైక్ దిస్, వాటితోనే వాళ్ళు అది చేసుకోవాలి. కానీ బెర్రీస్, ఇలాంటి కలర్స్, క్యాబేజ్ కలర్స్, క్యాప్సికమ్స్, పెప్పర్ కార్న్స్ ఇలాంటి ఏమీ అవసరం లేదు. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అంటే వాటి జోలికి అవసరం లేదు. మనకి ఏం దొరుకుతాయో వాటితోనే మనం హెల్దీ డైట్ ప్లాన్ చేసుకోండి, వాటితోనే తినండి. అంతేగాని ఇలాంటి పాష్ ఐటమ్స్కి వద్దు. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసేసి బీ యాక్టివ్ ఆల్ ద డే. ఏం చేస్తారంటే, ఈరోజు 1 అవర్ సెషన్ జిమ్లో అయిపోయింది, నేను ఈరోజు ఏరోబిక్ సెషన్ 1 అవర్ చేశాను, నా జుంబా సెషన్ 1 అవర్ అయిపోయింది, సో నా యాక్టివిటీ ఈరోజు అయిపోయింది అనేసి ఇంకా మిగతా టైం మొత్తం కదలకుండా కూర్చుంటే మాత్రం ఉపయోగం లేదు. మీరు 23 అవర్స్లో ఓకే 10 అవర్స్ స్లీపింగ్ ఆర్ సంథింగ్ పోతుంది, ఎక్సెట్రా పోతుంది 24 అవర్స్లో. ఇంకా 14 అవర్స్లో 1 అవర్ మీరు ఎక్సర్సైజ్ చేసేస్తే మిగతా 13 అవర్స్ ఖాళీగా కూర్చున్నప్పుడు కంటిన్యూస్ తింటూనే ఉంటున్నాం కదా. మరి తింటున్నా అంటున్నప్పుడు క్యాలరీస్ మనం 1 అవర్ క్యాలరీస్ బర్న్ చేసుకున్నావు, మరి మిగతా 14 అవర్స్ క్యాలరీస్ ఏం బర్న్ చేసుకోవట్లేదు, ఇంటేక్ వెళ్తుంది, అవుట్ లేదు. మరి అప్పుడు వెయిట్ లాస్ ఎలా కనిపిస్తుంది? అదే గుర్తుపెట్టుకోండి. 1 అవర్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ మాత్రం సరిపోదు. మిగతా మీరు నిద్రపోయేటప్పుడు తప్ప మిగతా టైం మొత్తం అదే యాక్టివ్గా ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే, సింపుల్ వన్, లిఫ్ట్ యూజ్ చేయొద్దు, అందరికి తెలిసింది. లిఫ్ట్ యూజ్ చేయకుండా స్టెప్స్ ఎక్కడానికి ట్రై చేయండి. పక్కన ఏదైనా మార్కెట్ ఉంది, కిందకి వెళ్తున్నారు, ఏదైనా నడవడానికి ట్రై చేయండి. యూ కెన్ యూజ్ సైకిల్స్, డోంట్ యూజ్ 2 వీలర్స్ ఆర్ కార్స్ లైక్ దిస్. ఇంకొకటి ఏంటి అంటే, మీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, మొబైల్ ఫోన్స్ మీరు పక్కన కానీ మీ పాకెట్లో కానీ పెట్టుకోవద్దు, అది కొంచెం దూరంగా టీవీ పక్కన కానీ అట్లా పెట్టుకోండి. ఫోన్ వచ్చినప్పుడు వెళ్ళి తెచ్చుకొని మాట్లాడి మళ్ళీ అక్కడే పెట్టేయండి. డోర్ బెల్ కొట్టారు,
ఎవరిని పిలిచి ఓ మీ అమ్మాయినో మీ బాబునో వెళ్ళి డోర్ ఓపెన్ చేయమని చెప్పడం కాదు. ఫటాఫట్ మీరు వెళ్ళండి, మీరు ఫటాఫట్ వెళ్ళండి, డోర్ ఓపెన్ చేయండి, మళ్ళీ వచ్చేయండి. ఏదైనా సరే ఇప్పుడు మీరు చేసే పనులు ఏంటంటే నిదానంగా చేయకుండా కొద్దిగా ఫాస్ట్గా యాక్టివ్గా చేయడానికి ట్రై చేయండి చాలు. ఇది మీరు కంటిన్యూస్ డే అంతా చేస్తే ఆ కంటిన్యూస్ మీరు ఆ క్యాలరీస్ బర్న్ చేసుకుంటున్నట్లే. సో మీరు డైట్ కూడా ఏమవుతుంది, రోజు తింటూ నేను చక్కగా ఇంత యాక్టివ్గా ఉండగలిగితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది మీకు అనిపిస్తుంది. 8th పాయింట్ ఈజ్ సే నో టు షుగర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్. ఇది మెయిన్ థింగ్. మీరు కనుక వెయిట్ మెయింటైన్ చేయాలి అనుకున్నా, వెయిట్ త్వరగా తగ్గాలి అనుకున్నా, అవాయిడ్ షుగరీ ఐటమ్స్. షుగర్తో చేసిన ఐటమ్స్ చాలా వరకు తగ్గించండి. సడన్గా డ్రాప్ చేయమని చెప్పట్లేదు, స్లోగా రెడ్యూస్ చేసుకుంటూ రండి. స్లోగా మీ వెయిట్ కూడా రెడ్యూస్ అవుతూ వస్తుంది. షుగర్తో చేసిన ఐటమ్స్, మైదా, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మైదాతో చేసిన ఐటమ్స్, కార్న్ ఫ్లోర్ చేసిన ఐటమ్, ఏదైనా సరే రిఫైన్డ్ పౌడర్స్ని యూజ్ చేసిన వాటిని కూడా కొంచెం తక్కువ చేసుకోండి. అసలు ఎప్పుడైతే మీరు వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేస్తారో ఇంకా మీకు వెయిట్ గెయిన్ అనేది రాదు. డామ్ షూర్ షుగరీ ఐటమ్స్ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతుంది. సో ఎప్పుడైనా తీసుకున్నప్పుడు అంతే విధంగా మీరు యాక్టివిటీ మెయింటైన్ చేయండి తీసుకున్నప్పుడు, అప్పుడు సో కంపన్సేట్ చేయొచ్చు. ఓకే, నౌ 9th పాయింట్ వచ్చేసి మెయిన్ మీ బాడీ మెయింటైన్ చేయాలంటే వాటర్. ఎప్పుడు మీ గట్ని వాటర్తో ఫిల్ చేయండి. గట్ని ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. మీన్స్ డైలీ మీరు ఏంటంటే మినిమం 3 లీటర్స్ వాటర్ తాగాలి. 3 లీటర్స్ అంటే ఒకటేసారి తాగలేరు. సో మినిమం 8 to 10 గ్లాసెస్ పెట్టుకోండి ఫస్ట్. దాని తర్వాత చిన్నగా పెంచుకోండి. ఎందుకంటే మన బాడీ ఏంటంటే 70% వాటర్తోనే ఫిల్ అవుతుంది. సో మన ఆర్గాన్స్, మన డైలీ తీసుకున్న ఐటమ్స్ నుంచి వచ్చే టాక్సిన్స్ ఎలిమినేట్ చేసుకోవాలి అంటే అది వాటర్ ద్వారానే అవుతుంది. సో మనం ఎంత వాటర్ తాగితే ఆ వాటర్ ఏం చేస్తుందంటే విత్ త్రూ స్వెట్, త్రూ యూరిన్ ద్వారా ఆ టాక్సిన్స్ అన్ని ఫ్లష్ అవుట్ చేస్తుంది. సో అలా ఫ్లష్ అవుట్ చేయడం వల్ల మన బాడీలో టాక్సిన్స్ లేకుండా ఎప్పుడు హెల్తీగా ఉంటాయి, ఆర్గాన్స్ హెల్తీగా వర్క్ చేస్తాయి. సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రై చేయండి. మనం డైలీ 8 గ్లాసెస్ పెట్టుకోండి, స్లోగా 10 గ్లాసెస్, 12 గ్లాసెస్, అలా మీరు మినిమం 3 లీటర్స్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. మెయిన్ థింగ్, ఒక రేషియో ఉంది. ఎవ్రీ 20 kgs ఆఫ్ బాడీ వెయిట్కి 1 లీటర్ వాటర్. ఇది మాత్రం కరెక్ట్గా ఉంటుంది. సో సపోజ్ మీరు వెయిట్ కనుక 60 kgs అంటే యూ హ్యావ్ టు టేక్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్. అందుకని గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ 20 kgsకి 1 లీటర్ వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. ఆ వాటర్ మీరు డైరెక్ట్ వాటర్ ద్వారా తీసుకుంటారు, లైక్ జ్యూసెస్ ద్వారా తీసుకుంటారు, సూప్స్ తీసుకుంటారు, ఇట్లా ఎలాగైనా సరే లిక్విడ్స్ హ్యావ్ టు టేక్ లిక్విడ్స్ అబౌట్ 3 లీటర్స్. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టిప్, ద 10th one, అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. అన్నిటికంటే ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అనుకుంటున్నాను నేను ఇది నా ఉద్దేశంలో. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది. స్టార్ట్ నౌ. మీరు ఏదైతే డైట్ చేద్దాము, నేను ప్లాన్ చేస్తాను అనుకుంటున్నారో అది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. మన మెంటాలిటీ ఏమనుకుంటుంది, నేను మండే నుంచి స్టార్ట్ చేస్తాను, ఓకే, లేకపోతే ఫస్ట్ ఆఫ్ ద మంత్ స్టార్ట్ చేస్తాం అనుకుంటాం. లేదా ఏదైనా స్పెషల్ డేస్ ఆన్ యువర్ బర్త్డేస్ ఆర్ ఏదైనా స్పెషల్ డేస్ నుండి నేను ఈ రోజు నుంచి ఖచ్చితంగా చేసేయాలనుకుంటాను. లేదా నవంబర్ అండ్ డిసెంబర్ దగ్గరకు వచ్చినా నేను న్యూ ఇయర్ నుంచి కరెక్ట్గా నేను డైట్ స్టార్ట్ చేస్తాను, ఫిజికల్ యాక్టివిటీ చేస్తాను, ప్లాన్ చేసుకుంటానని అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళు ఎవ్వరు ఏదీ చేయరు. మీరు నిజంగా వెయిట్ లాస్ కావాలి అనుకుంటే, నిజంగా వెయిట్ మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ నెక్స్ట్ మీల్ నుంచే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ డే కాదు, నెక్స్ట్ మీల్ నుంచే మీరు ఆ డైట్ ప్లాన్ అనేది స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తేనే మీరు సాధిస్తారు. సో తెలిసింది కదా, మీరు ఇట్లాగా నేనైతే ఈ 10 టిప్స్ మీకు బాగా యూజ్ అవుతాయి అనేసి అనుకుంటున్నాను. డోంట్ లూజ్ యువర్ మైండ్, లూజ్ యువర్ వెయిట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎప్పటి నుంచి మీరు ప్రాసెస్ నెక్స్ట్ మీల్స్ నుంచే స్టార్ట్ చేసేయండి. ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ వాళ్ళందరికీ.
ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే కంపల్సరీ మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేయాలి, అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇలాంటివి నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో షుగరీ ఐటమ్స్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలనే వీడియో చెప్తాను. ఓకే, సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, నన్ను ఏమైనా అడగాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, దాంట్లో మీరు పోస్ట్ చేయొచ్చు. నా మీ క్వశ్చన్స్ చేస్తే నేను దాంట్లో ఆన్సర్స్ చెప్తాను. ఓకే, హ్యావ్ ఎ నైస్ అండ్ ఫిట్ వెయిట్ లాస్.